హాయ్ అండి. ఇవాళ ఉల్లిపాయ గోంగూర పచ్చడి చూపిస్తాను రండి. ఇక మూకుడు పెట్టాను, కొంచెం నూనె వేసాను. దీంట్లో ఎక్కువ నూనె ఏం పట్టదు. కొంచెం మినప్పప్పు, కొంచెం ధనియాలు, ఒక అర చెంచా, ఎందుకంటే 3 కట్టలే చిన్న కట్టల గోంగూర. వెల్లుల్లి, మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఒక 30-40 పచ్చిమిర్చీలు. ఇవి ఎక్కువ కారం ఉండవు. గోంగూర పచ్చడిలో కారం ఉండాలి, చెప్పకుంటే బాగుండదు. అందుకు ఇది కొంచెం సేపు మీకు అన్వేషిస్తున్న తర్వాత చెప్పబడిపోతుంది కూర ఆ పచ్చడి. పచ్చిమిర్చిలు బాగా వేయించాలి. ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా తరిగాను. మాడచొద్దు, కొంచెం పచ్చిపోయిన వరకే వేయించాలి. 2 పెద్ద ఉల్లిపాయలు తరిగాను. ఒక చిన్న కట్టలు 3 కట్టలేమో గోంగూర కడిగేసి ఆరబెట్టి ఉంచాను. ఇది కొంచెం బాగా వేగాలి. ఒక టమాటా వేసాను. ఒక చిన్న విసిరికాయ కంటే తక్కువ చింతపండు, కొంచెం చింతపండు వేయాలి, లేకపోతే చప్పగా ఉంటుంది. ఇక చూడండి, 3 కట్టలు శుభ్రం కడిగేసి తీసి ఆరబెట్టేసాను. గోంగూర చిన్న పీసర్ చింతపండు నానబెట్టాను. ఇక శుభ్రం కలిపేద్దాం, చూపిస్తాను. బాగా వేచాలి. ఇప్పుడు ఉప్పు సరిపడా, పసుపు, కొంచెం పసుపు వేసి బాగా వేచుదాం. మాడకుండా వేచాలి అంతవరకే పచ్చి. ఇగో ఈ సైజు చింతపండు కడిగేసి నానబెట్టాను. ఇది వేసి పచ్చా అలాగా వేచాలి. ఇద్దాం అంటుకుపోయేటట్టు ఇలా వేచాలి అంతే. వేసాక శుభ్రం చల్లారి, దీనికి పోపు అక్కర్లేదు. చల్లారాక ఇగో రుబ్బేసాను. చూడండి, చాలా బాగుంటుంది. వేడి అన్నాల్లో ఇంత పచ్చడి వేసి నెయ్యి వేసుకుని తినండి, ఎంత బాగుంటుందో. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. చూసారు కదా, ఉల్లిపాయ గోంగూర పచ్చడి.